మనం కొన్నిసార్లు ఒక పనిలో చాలా కష్టపడుతూ ఉంటాం. ఒక ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం అనుకోండి, కానీ అది మధ్యలో ఆగిపోతే ఖచ్చితంగా ఆ పని జరగాలి అని కోరుకుంటాం, కానీ జరగదు. చాలా సమయం గడుస్తుంది, ఇంకా జరగదు. ఇలాంటప్పుడు మనసులో మనకి చాలా ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఒకే ఒక్క ఆలోచనని క్రియేట్ చేయండి. నా కోసం ఏది సరైనదో అదే జరగాలి. మరొకసారి చెప్తున్నాను, నా కోసం ఏది సరైనదో అదే జరగాలి. అంటే మనం ప్రకృతికి ఈ విషయాన్ని పంపుతున్నాం. ఏ ఆలోచన క్రియేట్ చేయాలి? నా జీవితానికి ఏది సరైనదో అది మాత్రమే జరగాలి, అది మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అఫర్మేషన్ చెప్తున్నాం. మంచి జరగాలి, మంచి జరగాలి అని పదే పదే అంటూ ఉన్నాం. కాబట్టి అలాగే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైతే జరుగుతుందో అది ప్రస్తుత పరిస్థితుల్లో మనకి సరిగ్గా అనిపించకపోవచ్చు. అరే ఇలా జరిగింది ఏంటి అని అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. అప్పుడు మనం రియలైజ్ అవుతాం, ఓ ఇది నా మంచి కోసమే జరిగింది అని. మనం శ్రమపడి గమ్యం దిశగా కృషి చేస్తూనే మనసులో ఒక ఆలోచనని కలిగించాలి. నాకు నిజంగా ఏది సరైనదో అది మాత్రమే జరగాలి అని. ఉదాహరణకి మీరు మీ పిల్లవాడికి ఒక ఎగ్జామ్ రాయించడానికి ప్రిపేర్ చేస్తున్నారనుకోండి. అలాంటి సందర్భాలలో మీరు అంటారు, ఈ కాలేజ్ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఈ కాలేజ్లో నీకు సీట్ దొరికితే నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని అంటూ ఉంటారు, అవునా? కానీ దీనితో పాటుగా ఈ ఆలోచనని కూడా మీ పిల్లవాడి పట్ల పెట్టండి. ఇతని కోసం ఏ కాలేజ్ సరైనదో అదే దొరుకుతుంది. ఇతని కోసం ఏ కాలేజ్ సరైనదో అదే దొరుకుతుంది అని. కొన్నిసార్లు ఏమవుతుంది, ప్రపంచానికి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది మన జీవితంలో మనకి మంచి చేయకపోవచ్చు. ఉదాహరణకి ఎవరికైనా ఒక టాప్ కాలేజ్లో సీట్ దొరికిందనుకోండి. ఎవరైనా టాప్ కాలేజ్కి వెళ్ళారు, ఆ కాలేజీలో సీట్ దొరికిందనుకోండి. అయితే ఆ కాలేజ్ మొత్తము అతని భవిష్యత్తుకి మంచి చేస్తుంది. ఆ కాలేజ్లో వెళ్ళినంత మాత్రాన అతనికి పూర్తిగా మంచి జరుగుతుంది, అతని భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, అతనికి ఇంకా భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాదు అని కాదు కదా. అక్కడ ఏదైనా తప్పు కూడా జరగచ్చు కదా. అందుకే ఈ విధమైన ఆలోచన చేయండి. నా పిల్లాడి జీవితానికి ఏది సరైనదో అదే జరుగుతుంది. మంచి కాలేజ్ దొరకాలని సంకల్పం చేయండి. అలాగే ఆ కాలేజ్లో అంతా మంచే జరుగుతుంది అనే సంకల్పం కూడా తప్పనిసరిగా చేయండి. పిల్లవాడి కోసం, మన కుటుంబం కోసం ఏది మంచిదో అదే జరగాలి అనే ఈ ఆలోచనని పదే పదే చేస్తూ ఉండండి. మనం చాలా తెలివైన వాళ్ళమని అనుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో తెలివి మాత్రమే సరిపోదు కదా, ఇంట్యూషన్ కూడా అవసరము. కాబట్టి మనం ఏదైతే కృషి చేస్తున్నామో దానితో పాటు మన ఆలోచనల పట్ల కూడా ఒక దాసోహ భావన, ఒక సరెండర్ భావన అవసరము. చూడండి, మనం శ్రమిస్తాము కరెక్టే, కానీ నాకు ఏది మంచిదో అది నాకు తెలియదు. అంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల మనం చాలా రకాల ఆలోచనలని ఎంతో కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటాం. సో అప్పుడు భగవంతుడికి ఒకే ఒక మాట చెప్పండి, భగవంతుడా, ఇలాంటి పరిస్థితుల్లో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు, నీవే నాకు సహాయం చెయ్యి, నీవే నాకు దారి చూయించు అని. ఇలా అడగడం వల్ల ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. మనం చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు మన అమ్మని నాన్నని అడుగుతూ ఉంటాం కదా, అమ్మ నువ్వే నాకు తినిపించు, లేదా నాన్న నువ్వే నన్ను అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళు అని పూర్తి భారం అంతా మన అమ్మ నాన్నలపైన వేస్తూ ఉంటాం కదా. అలాగే మనం ఎప్పుడైతే మన మనస్సులో కొన్ని వేల ఆలోచనలు, కొన్ని లక్షల ఆలోచనలు సృష్టించుకుంటూ ఉంటాం కదా, అవి కొన్నిసార్లు పాజిటివ్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు నెగిటివ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం నెగిటివ్ ఆలోచనని పదే పదే క్రియేట్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఎలాంటి ఆలోచన తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అని అస్సలు మనకి బుద్ధికి తట్టదు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు భగవంతుడికి ఒకే ఒక్క మాట చెప్పండి, భగవంతుడా, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నీవే నన్ను నడిపించు, నీవే ప్రతి సెకండ్ కూడా నా దగ్గర ఉండి సరైన ఆలోచన కల్పించి నీవే నాకు దారి చూయించు అని.
ఎప్పుడైతే భగవంతుడు మనం పిల్లల్లా ఉన్నట్టయితే మనకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటారు. అందుకే భగవంతుడికి ఎల్లప్పుడూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉండండి. భగవంతుడా, నువ్వు ఎల్లప్పుడూ నా తోడు ఉంటే, అలాగే నాకు ఏది సరైనదో అది మాత్రమే జరగనివ్వు, నాకు ఏది సరైనదో అలాంటి ఆలోచనలని మాత్రమే క్రియేట్ చేసే శక్తినివ్వు. ఈ కాలంలో లాజిక్ పనిచేయకపోవచ్చు, ఎందుకంటే పరిస్థితులు ఒక్క రోజులో మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మన ఇంట్యూషన్ అనేది మనకి చాలా అవసరము. అంతకు మించి భగవంతుడి గైడెన్స్ అవసరము. గాడ్ యొక్క గైడెన్స్ తప్పకుండా అవసరము. దేవుడు మనతో మాట్లాడగలడా? మరి ఇదే ప్రశ్న మీ అందరి మనసులో మొదలవుతుంది కదా. దేవుడు ఎలా మాట్లాడతారు మనతో, భగవంతుడు ఎలా మాట్లాడతారు అని. ఖచ్చితంగా మాట్లాడగలరు. భగవంతుడు మనతో ఎలా మాట్లాడతారు? పరిస్థితుల ద్వారా చెప్తారు. కానీ మనం ప్రతిరోజు మాట్లాడకపోతే భగవంతుడు కూడా మనకి సహాయం చేయలేరు. ఒక్కోసారి ఏం జరుగుతుంది, మన బుద్ధి లైన్ అంటే మన క్రియేట్ చేసే ఆలోచనలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. అప్పుడు మన బుద్ధి లైన్ అనేది చాలా బిజీగా ఉంటుంది. అంటే మన ఆలోచన లైన్ బిజీగా ఉంటుంది. స్ట్రెస్, ఏదైతే మనం అనుభవించే స్ట్రెస్ వలన భగవంతుడు చెప్పే మాటని మనం వినలేకపోతాము. అందుకే ప్రతిరోజు భగవంతుడితో మాట్లాడే అలవాటుని పెంచుకోండి. ఆయన ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా మనకి ఖచ్చితంగా సమాధానాన్ని తెలియజేస్తారు. ఒక యువతి విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంది. అయితే తల్లిదండ్రులు మాత్రము భారత్లో ఉండమన్నారు, ఇక్కడే ఉండి చదువుకోమన్నారు. అప్పుడు తను చాలా కన్ఫ్యూజన్లో ఉండేది. సో నేను ఆమెను అడిగాను ఆ సందర్భంలో, నువ్వు మరి అందరినీ అడిగావు కదా, మరి భగవంతుడిని అడిగావా అని. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, లేదండి అని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది, మనకి కొన్నిసార్లు ఈగో ఎక్కువగా ఉంటుంది. పనిలో శ్రద్ధ పెడతాం, కానీ భగవంతుడిని మాత్రం అడగడం పూర్తిగా మర్చిపోతాం. 2 నెలల తర్వాత ఆమె వచ్చి నాతో ఇలా అంది, మీరు అన్నట్టు నేను భగవంతుడిని అడిగాను. ఆ తర్వాత ఆ విదేశీ యూనివర్సిటీ ఆలోచన పూర్తిగా నా మనసులోంచి వెళ్ళిపోయింది అని. ఆ తర్వాత ఇక్కడున్న యూనివర్సిటీలోనే తను చదువుకుంది. తను లైఫ్లో పూర్తిగా మంచిగా స్థిరపడింది, హ్యాపీగా ఉంది ఇప్పుడు. అంటే తన లైఫ్కి ఏది సరైనదో అదే జరిగింది. సో ఇక్కడ తను ఏం చేసింది, భగవంతుడికి తన ఆలోచనను చెప్పి ఆ ఆలోచనని పూర్తిగా సరెండర్ చేసింది. అప్పుడు భగవంతుడు చెప్పిన నిర్ణయాన్ని తను రిసీవ్ చేసుకోగలిగింది, తను అర్థం చేసుకోగలిగింది. మనం కూడా అలాగే ఉండాలి, పిల్లల్లా మారాలి. చిన్న పిల్లాడిలా భగవంతుని అడుగుతూ ఉండాలి, నాకు ఏం చేయాలో నీవే చెప్పు, ఇది చేయాలా లేదంటే ఇంకేదైనా చేయాలా. ఇలాంటి సింపుల్ సంబంధం భగవంతునితో ఖచ్చితంగా ఏర్పడాలి. అప్పుడు జరిగే పరిణామాలు కూడా మనకి చాలా ఆశ్చర్యంగా, కొత్తగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, మనకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా అందరినీ అడిగిన తర్వాత భగవంతుడి దగ్గరకు వచ్చి భగవంతుడు ఏం చేయాలి అని చివర్లో అడుగుతూ ఉంటాం, అవునా? కానీ భగవంతుడినే మొట్టమొదటగా అడిగినట్టయితే ఇంకా మిగతా అందరినీ అడగాల్సిన అవసరం మీకెప్పుడు రాదు. మీకు మీరు స్వతహాగా మంచి నిర్ణయాలు, మీ జీవితానికి ఏది మంచిదో అలాంటి నిర్ణయాలు మాత్రమే తీసుకునే శక్తి మీలోకి పూర్తిగా వచ్చేస్తుంది. ఇది మన కార్మిక్ అకౌంట్ వల్లనే వచ్చిందని గుర్తుంచుకోండి. మన కర్మ మన డెస్టినీ. దేవుడు మన కర్మని రాయటం లేదు. ఆయన మనకి కేవలం జ్ఞానం ఇస్తాడు, శక్తినిస్తాడు, ప్రేమ ఇస్తాడు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, GPS అంటే G అంటే జ్ఞానము, P అంటే పార్ అంటే ప్రేమ, అలాగే S అంటే శక్తి. ఇది గుర్తుపెట్టుకొని మనం సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మనకి భగవంతుడు చూపించే GPS ఆ దారిలో వెళ్తామో అప్పుడు భగవంతుడు ఎల్లప్పుడూ మనకి సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటారు. అయితే ఇక్కడ మనం చేయాల్సిందేంటి, ఆయన చేతిని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. అందుకే ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే తప్పనిసరిగా భగవంతుడితో మాట్లాడండి. ఇది ఒక పద్ధతిగా అలవాటైపోతే చిన్న చిన్న నిర్ణయాలు కూడా మీరు సరిగ్గా తీసుకుంటారు. కాబట్టి మనం చేయాల్సిందేంటి, భగవంతుడితో మనం ఒక దృఢమైన సంబంధాన్ని, రిలేషన్షిప్ని ఏర్పరచుకోవాలి. మన చేతిలో ఉండే విషయాలేంటి, మనం కష్టపడతాము, అవునా? ఏదైనా పని కోసం మనం చాలా కష్టపడగలము. అలాగే మన కష్టంతో పాటు మనం చేసిన పనిని, మన ఆలోచనలని పూర్తిగా మీకొచ్చే ప్రతి ఒక్క ఆలోచనని కూడా భగవంతుడితో చెప్పండి. ఆ తర్వాత జరిగే ఫలితము, భగవంతుడా నీ ద్వారానే ఆ ఫలితం సంభవించాలి,
నాకు ఏదైతే సరైనదో, నా జీవితంలో ఏది జరిగితే మంచి జరుగుతుందో అది మాత్రమే జరగనివ్వు భగవంతుడా అని చెప్పి భగవంతుడి పర్మిషన్ తోటి ఆ ఫలితం అనేది వెలువడాలి అనే ఈ భావనని మీరు మనసులో ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు ఇలాంటి ఆలోచన క్రియేట్ చేసుకుంటారో అది ప్రకృతి కూడా రిసీవ్ చేసుకుంటుంది. తిరిగి అదే అంటే మీకు ఏది సరైనదో అది మాత్రమే తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అయితే ఉదాహరణకి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అది మీకు చాలా ఇష్టమైన జాబ్, దానికి మీరు అర్హులు కూడా, కానీ ఆ పని జరగలేదనుకోండి, అప్పుడు మీరు అప్సెట్ అవుతారు కదా. కానీ అలాంటి పరిస్థితుల్లో బాధపడకుండా, ఎవరిపైనా కోప్పడకుండా ఈ ఆలోచనని క్రియేట్ చేయండి. ఇట్స్ ఓకే, ఇది నాకు సరైనది కావచ్చు, నా కోసం తప్పనిసరిగా దీనికంటే మంచి జాబ్ సిద్ధంగా ఉంటుంది. ఈ ఆలోచన మాత్రమే కాదు, ఈ భావన ఆలోచనతో పాటు భావనని కూడా మనసులో క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఆ భావన ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్న ఈ పాజిటివ్ థాట్ ఉందో అది మీ మనసుని లోపలి నుంచి శాంతిగా ఉంచుతుంది. మనం ఒక డివైన్ ట్రస్ట్తో ముందుకి వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు గాడ్తో టెలిపతి చేయండి. టెలిఫోన్ కాదు, టెలిపతి. ఆయన మన మాట వింటాడు, మనం కూడా ఆయన మాటని వినగలుగుతాం. నిత్యం పూజలు, ప్రార్థనలు మామూలు స్థాయిలో ఉంటే సరిపోదు కదా, సంభాషణ జరగాలి, మనం మాట్లాడాలి భగవంతుడితో. మనకి ఏదైనా సందేహం, డౌట్ ఉంటే అడగాలి, అలాగే సమాధానం కోసం వినాలి. దేవుడు మన మనస్సులో ఆలోచన రూపంలో ఖచ్చితంగా మనకి మంచి సమాధానాన్ని ఇస్తాడు. ఈ డివైన్ కాన్వర్జేషన్ రోజు జరుగుతూ ఉంటే మనమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దివ్యంగా మారిపోతూ ఉంటారు. మన జీవితంలో జరిగే పరిణామాలు ఒక ఆధ్యాత్మిక దిశగా మారిపోతాయి. అందుకే ప్రతిరోజు భగవంతుడితో మాట్లాడడం అలవాటు చేసుకోండి. నేను ప్రయత్నిస్తాను, కానీ నా కోసం సరైనదే జరగాలి. భగవంతుడా, నాకు నిజంగా ఏది అవసరమో, ఏది సరైనదో అదే నాకు నా జీవితంలోకి పంపివ్వు అని చెప్పండి. ఇప్పుడు మీ చేతిలో శ్రమ ఉంది, మీరు చేస్తారు, ప్రయత్నిస్తారు ఆ పని కోసం, కానీ దానిని పట్టుకోకుండా దేవుడి చేతికి అప్పగించండి. అప్పుడే నిజమైన శాంతి, సంతోషం, భద్రత మీ జీవితంలో ఉంటాయి. ట్రస్ట్ గాడ్స్ ప్లాన్, ఇట్ ఈస్ బెటర్ దెన్ యువర్ ఓన్. మనం కోరుకుంటే కాదు, మనకి సరైనది, మనకి మంచి జరిగేది మన జీవితంలోకి రావాలి.